హాయ్ ఫ్రెండ్స్, శనక్కాయలు చూస్తే మీ చిన్నతనం గుర్తొస్తుంది కదండి. నాకు నా చిన్నతనం గుర్తొస్తుందండి. అయితే చిన్నప్పుడైతే ఎక్కువగా మా ఇంటి దగ్గర జొన్న తోటలు, సజ్జలు, రాగులు, అలాగే వరి, నెక్స్ట్ టెంకాయ చెట్లు ఎక్కువగా మా ఇంటి ఎదురుగా అయితే ఇంకా తోటలైతే పూల చెట్లు తోటలైతే చాలా ఎక్కువ ఉండేది. మరి వరి పక్కన అయితే ఈ శనక్కాయలు కూడా ఎక్కువ వేసేవాళ్ళు, పండించేవాళ్ళు. పండిన తర్వాత కోతకొచ్చేసిన తర్వాత ఆ కోత కోసేసిన తర్వాత లాస్ట్ అనేది శనక్కాయలు కింద పడిపోయాయి. పిల్లలమందరం మేము హాలిడేస్ అప్పుడు ఎక్కువగా వెళ్ళి అక్కడ మరి వేరుకొచ్చుకునే వాళ్ళం, తీసుకొచ్చుకొని ఇంటికి వచ్చి మరి మా అమ్మ వాళ్ళకి ఇస్తే అలా వాళ్ళు ఉడకబెట్టి ఇచ్చేవాళ్ళు. అదైతే నాకు చాలా గుర్తొచ్చిందండి. నిజంగా శనక్కాయలు అనేది చాలా చక్కటి ఆరోగ్యం అయితే మనకిస్తుంది, మంచి ఐరన్ ఇస్తుంది ఫ్రెండ్స్. మీరైతే శనక్కాయలు తెచ్చుకున్నప్పుడు చక్కగా అయితే ఉడకబెట్టుకొని తినండి, ఇంకా చాలా బాగుంటుంది. చాలామంది వేయించుకొని తింటారు, వేయించుకొని తినడం కూడా బాగుంటుంది. ఇలా ఉడకబెట్టుకొని తినడం కూడా చాలా మంచిదండి, మంచి ఐరన్ ఉంటుంది. బెల్లంతో మీరు ఇంకా తినండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే శనక్కాయలన్నీ శుభ్రంగా కడిగేసి నేను కుక్కర్లో వేసి దగ్గర దాకా ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను స్టవ్ మీద కుక్కర్లో అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. చక్కగా 5 విజిల్లు అయితే వచ్చేసేవి. 5 విజిల్లు వచ్చేసిన తర్వాత ఇక్కడైతే నేను ఆపేసేదానికి అయితే రెడీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను తీసేసుకొని చక్కగా ఒక 3 నుండి 5 విజిల్లు వచ్చేంత వరకు మనం పెట్టుకుంటే సరిపోతుందండి. మరి ఎక్కువగా మనకి వద్దు అని అనుకుంటే ఒక 2 విజిల్లు అయితే కూడా ఇంకా చక్కగా కూడా ఉడుకుతుంది. ఇలాగా ఉడికిపోయిన శనక్కాయలని కుక్కర్లో నుంచి నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా మూత తీసేసి వేడిగా ఇంకా సమ్మర్ టైంలో కన్నా వింటర్ టైంలో వేడిగా కంకులు కానీ శనక్కాయలు కానీ అలా మంచుకు కానీ వర్షంలో కానీ తింటుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ చిన్నతనం కూడా ఇలా గుర్తు చేసుకున్నారైతే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నా చిన్నతనం కూడా ఇలా గుర్తు చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉడికిపోయిందో ఫ్రెండ్స్. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.